यो यो यां यां तनुं भक्तः श्रद्धया अर्चितुम् इच्छति तस्य तस्याचलां శ్రద్ధాం తాం ఏవ విదధామ్యహం. ఇక్కడ సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడు జీవులకు భౌతిక సుఖాలు అనుభవించడానికి తగిన సౌకర్యాలు ఇచ్చి మాయాశక్తి వలలో పడేలాగా ఎందుకు చేస్తున్నాడు అని అనిపిస్తుంది కదా. అయితే ప్రాణులకు స్వల్పమైన మోతాదులో స్వేచ్ఛ ఉంది, ఆయన ఇచ్చాడు. ఇక అందులో ఎప్పుడూ జోక్యం చేసుకోడు. భక్తి మార్గంలో ఉన్నప్పటికీ దేవదేవుని ఆశ్రయించే వాళ్ళు బాహ్య ప్రకృతి చేత ఆకర్షించబడరు. తమ గమ్యాన్ని గురించి తెలిసిన వాళ్ళు కావటం వలన భౌతికమైన మోహాల నుంచి వాళ్ళు త్వరగా బయటపడగలుగుతారు. అల్టిమేట్గా దేవతలు, ఇతర ప్రాణులు కూడా భగవంతుడి సంకల్పానికి అధీనులై ఉన్నారు. ప్రాణుల హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉన్న దేవదేవుడు దేవతల హృదయాల్లో కూడా ఉన్నాడు. ఆయన అనుమతి ఇచ్చినప్పుడే ఇతర దేవతలు తమను పూజించిన వాళ్లకు వాటి కోరికలను తీర్చగలుగుతారు. అయితే ఈ విషయం పట్ల అవగాహన లేకపోవటం వలన మందబుద్ధులైనటువంటి వాళ్ళు కామితార్థాల కోసము ఇతర దేవతలను పూజిస్తుంటారు. కొందరంటారు, మీరెందుకు కృష్ణుడినే పూజించాలని చెప్తారు, మీకు అతనంటే అంత నమ్మకం ఉన్నప్పుడు వేరే వాళ్లకు ఇతర దేవతలపై నమ్మకం ఉండొచ్చు కదా. ఎవరిని పూజించినా చివరికి అందరూ చేరే గమ్యం ఒక్కటే. అంటే వాళ్ళ ఉద్దేశంలో దేవతలు అంటే కోరిన వరాలు ఇచ్చేవాళ్ళు. ఏ దేవుడికి మొక్కినప్పుడు ఫలితం కనిపిస్తే ఆ దేవుడు గొప్పవాడు. అందుకనే వాళ్ళని అల్పమేధస్సులు అంటారు. దేవతలు భగవంతుడి విశ్వరూపంలోని వివిధ రూపాలుగా ఉన్నారు. పైగా ఆయన చేతనే నియమించబడున్నారు. వారిని పూజించినప్పుడు కూడా భగవంతుని పూజించినప్పుడు కలిగే ఫలాన్నే పొందాలి కదా అనేది వాళ్ళ వాదన. దేహంలో వివిధ రకాల అంగాలు ఉన్నాయి. అయితే ఏ అంగానికి ఆహారాన్ని అందించాలో తెలియకపోతే చెవులతోనో, కళ్ళతోనో, ముక్కుతోనో ఆ పని జరగదు కదా. దేహానికి కావలసిన ఆహారము నోటికి అందించాలి. అయితే ఇన్ని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నప్పటికీ కూడా దేవతలను చిన్న చూపు చూడడం కానీ, అమర్యాదగా వర్తించటం కానీ ఎవ్వరూ చెయ్యకూడదు. దేవతలందరూ గొప్ప భగవద్భక్తులు. కాకపోతే జగత్తును నడిపే కార్యనిర్వహణ భారము భగవంతుడు వారికి అప్పగించాడు. అందువలన భక్తులు భగవంతుడి ప్రతినిధులుగా వారి పట్ల సమస్తమైన గౌరవాన్ని చూపించాలి. కానీ వాళ్ళని భగవంతుడితో సమానుడిగా పొరపాటు కూడా పడకూడదు. భగవంతుణ్ణి, దేవతల్ని ఒకే స్థాయిలో ఉంచే వాళ్ళని పాషండులు అంటారు, నాస్తికులు అన్నమాట. ఫలాన్ని అనుభవించటం కోసం కష్టపడి పనులు చేసేవాళ్ళు వీళ్ళని కామ్యకర్ములు అంటారు. ఇంకా బ్రహ్మజ్యోతిని అంతిమంగా అని భావించి అందులో లీనమైపోవాలి అనుకునేవాళ్ళు నిరాకారవాదులు, వీళ్ళు జ్ఞానులు సంబంధించుంటారు. ఇంకా సిద్ధులను ఆశ్రయించేటువంటి యోగులు, వీళ్ళందరూ కూడా అనే దేవతల్ని పూజిస్తారు. కానీ భక్తులు మాత్రము కేవలం విష్ణు భగవానుడినే ఆరాధిస్తారు. భౌతికమైన లాభాలను కాకుండా విశుద్ధమైన భక్తి ప్రాప్తి కోసము వాళ్ళు భగవంతుడిని సేవిస్తారు. వామనావతారంలో బలిచక్రవర్తిని 3 అడుగుల స్థలం యాచించి ఒక అడుగుతో అధోలోకాలను, మరొక అడుగుతో ఊర్ధ్వలోకాలను ఆక్రమించినప్పుడు పతిత పావనుడైన ఆయన కాలి బొటన వేలు తాకి పరమ పావని అయిన ఆకాశగంగా భౌతిక జగత్తులో ప్రకటితం కావటము జరిగింది. బ్రహ్మదేవుడు దివ్యమైన ఆ జలంతో భగవంతుడి చరణకమలాలు కడిగి ధన్యుడయ్యాడు. గంగాజలము సకల జీవులను పవిత్రీకరించటం కోసమే ఉద్దేశించబడింది. భగవంతుడు ప్రతి జీవి పట్ల సమానమైన ఆదరం కలిగి ఉన్నప్పటికీ అందరూ ఒకే విధమైన ఫలితాన్ని పొందలేరు. ఎందుకంటే వారి పూర్వ కర్మలతో పాటు గుణప్రభావం కూడా భిన్నంగా ఉంటుంది. ఈ విషయం చక్కగా అర్థం చేయించడానికే ప్రభుపాద గంగాజలాన్ని ఉదాహరణగా ఆయన వివరించి చెప్పారు. గంగా తీరంలో అనేక రకాలైనటువంటి వృక్షాలు ఉంటాయి. మామిడి చెట్లు ఉంటాయి, వేప చెట్లు ఉంటాయి. 2 గంగాజలాన్ని తీసుకుంటాయి. కానీ మామిడి పళ్ళు ఎంతో మధురంగా ఉంటాయి. వేప చెట్టు ఆకులు, పళ్ళు, కొమ్మలు అన్నీ చేదుగానే ఉంటాయి. ఆ క్వాలిటీ అనేది ఆ చెట్ల పూర్వకర్మ వలన వచ్చింది.
అదేవిధంగా వారి వారి గుణకర్మలను అనుసరించి స్వర్గలోకంలోని సుఖాలు, నరకంలోకంలోని శిక్షలు అనుభవంలోకి వస్తుంటాయి. కృష్ణుడు భగవద్గీతలో అసూయ కలిగినటువంటి వాళ్ళు, శూద్రులు, అధములు, దుష్టులు అయినటువంటి వాళ్లను నేను శాశ్వతంగా సంసార సాగరంలో ఉన్న అన్ని విధాలైన జీవజాతుల్లో పడదోస్తాను అన్నాడు. ఆసురీ స్వభావం ఉన్నవాళ్ళు శూద్రులు కాదు, క్రూరులు అన్నమాట. వాళ్ళు అసూయ కలిగిన వాళ్ళు క్రూరులు. అంటే అటువంటి ఆసురీ స్వభావం ఉన్నవాళ్ళు తమ ఇష్ట ప్రకారం కర్మలన్నీ చేస్తున్నాము అనుకుంటారు. కానీ వారి భవిష్యత్తు జీవితం మాత్రము భగవంతుడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. చెట్లపైన, మట్టిలో, గడ్డిలో ఎన్నో రకాల చిత్ర విచిత్రమైన ప్రాణులు, క్రిములు, కీటకాలు కనిపిస్తూ ఉంటాయి. మన కళ్ళకు కనిపించని ఇంకా ఎన్నో ఇతర జీవజాతులు కూడా ఉన్నాయి. ఇవేవి యాదృచ్ఛికంగా ఏర్పడలేదు. వారి స్వభావాన్ని, గుణకర్మలను అనుసరించి కృష్ణుడి శక్తి చేత ఏర్పాటు చేయించబడ్డాయి. ఈ శ్లోకంలో తమ తమ పాపపుణ్యాలను అనుసరించి వారు గడపవలసిన జీవితాన్ని నిర్దేశించటానికి, నడిపించటానికి భగవంతుడి చేత నియమించబడిన దేవతలందరినీ కూడా సామాన్య మానవులుగా భావించకుండా వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి అని చెప్పటము జరిగింది. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. దేవా ఊచుహు నమామతే దేవ పదారవిందం ప్రసన్న తాపోపశమ ఆతపత్రం యన్మూలకేతాయతయో ఆయింజవసూరు సంసార దుఃఖం ఉతక్షిపంతి. మిథ్యాహంకారము సత్వగుణంతో కలిసినప్పుడు మనసుగా మార్పు చెందుతుందని, ఈ అంతఃప్రక్రియకు ఫలంగా జగత్తును నియంత్రించే దేవతలు ఉత్పన్నమయ్యారని చెప్పుకున్నాము. ఆ దేవతలు భగవంతుని చరణకమలాలను ఆశ్రయించి ఆయనను స్తుతిస్తూ తమ గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. పరమసత్యము, పరమపురుషుడు, పరమ నియామకుడు అని ఎవరైతే కీర్తించబడుతూ ఉన్నారో ఆయన ఒక్కడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే శివుడని కాదు, ప్రభువు అని. లోకాలను ఏలే అనేక మంది ఈశ్వరులు అంటే అనేక మంది ఈశ్వరులు ఉండొచ్చుగాక, ఉన్నారు. కానీ భక్తాగ్రేసరుడైన భగవంతుడు మాత్రము ఒక్కడే. అతని గురించే ఏకలా ఈశ్వర కృష్ణ అంటున్నారు. సకల వేదశాస్త్రాలు, సాధు పురుషులు, ప్రామాణికులైన గురువులు అందరూ ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. ఏకలా, అతనొక్కడే. రెండో మాట లేదు. తక్కిన వాళ్ళందరూ సేవకులు. ఆరా సబ్ భృత్య. వేదాలను అపౌరుషేయాలు అంటారు. అంటే మనుషుల చేత చెప్పబడినవి కాదు. సమస్త జ్ఞానము వేదాల్లో ఉంది. అసలు వేదం అంటేనే జ్ఞానం. అటువంటి వేదాలను కూడా తమకు తోచినట్లు, తమకు కావలసినట్లు వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా యజ్ఞాలు, బలులు, మదిరాపానము, మాంసభక్షణము లాంటివి కొన్ని సందర్భాల్లో చేయడాన్ని వేదాలు అనుమతించాయి. యాక్చువల్గా చెయ్యకూడదు కదా అవి, కానీ కొన్ని సందర్భాలలో చేయటాన్ని వేదాలు అనుమతించాయి. అది అనుమతించడం అని కాదు, ఇంద్రియ సుఖం కోసం వెంపర్లాడే వ్యక్తులను నియంత్రించడం కోసమే కొన్ని షరతులు పెడుతూ అంగీకరించడం. అంటే అదొక కట్టుబాటే. వేదేషు సర్వైరహమేవ వేద్య అన్నాడు కృష్ణుడు. వేదాల్లో ఉన్నది, వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది కృష్ణుడినే. కానీ వేద విజ్ఞానం నుండి కృష్ణుడిని గ్రహించాలి అంటే అది ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని చదువుకుంటే అర్థం కాదు. తత్వవిధులైనటువంటి గురువును ఆశ్రయించడం ద్వారా జ్ఞానాన్ని పొందాలి. వేదవ్యాసుడు భగవంతుడి సారస్వత అవతారం. అందువలన లౌకికులకు రుచించే విధంగా ఆయన భారతాన్ని రచించారు. అంటే భారతంలో రాజ్యాంగము, దాయాదుల పోరు, ధర్మము, అధర్మము అన్నీ ఉన్నాయి కదా. ఒక చరిత్రను అందరికీ ఆసక్తి కలిగించేలాగా ఆయన చెప్పినప్పటికీ ఇంటెన్షన్ మాత్రము కాకులు వంటి వ్యవహారికులకు కూడా భక్తి మార్గంలోకి మళ్లించటము. అందుకని మహాభారతంలో భగవద్గీత గురించి చెప్పటము జరిగింది. కృష్ణుడితో అనుసంధానం చేయటం వలన మహాభారతం ఒక ఇతిహాసమైనప్పటికీ గొప్ప పురాణ గ్రంథం అయింది. దీన్ని పంచమ వేదం అని కూడా అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి గురించి యథార్థంగా ఉన్న విషయాలను తెలుసుకోవాలి అంటే నేరుగా వాళ్ళనే ప్రశ్నించాలి, లేదా వారిని గురించి బాగా తెలిసిన సన్నిహితుల నుంచి అయినా తెలుసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే
కృష్ణుడు తనను గురించి వివరించి చెప్పినది భగవద్గీత, భాగవతోత్తములు కృష్ణుడి గురించి వివరించి చెప్పింది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతంలో పురాణ పురుషుడు, ఆదిదేవుడు అని కీర్తించబడే శ్రీకృష్ణుడిని గురించి చాలా విశదంగా వివరించటము జరిగింది. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులోని సమస్త కార్యకలాపాలు ఆయన విభిన్నమైన శక్తుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. 84 లక్షల జీవరాశులకు చెందినటువంటి జీవులందరికీ వారికి సంబంధించిన జీవితం అనేది ఉంటుంది. ఎన్నో జీవరాశులకు చైతన్యం అనేది వికసించకుండానే దాదాపు మ్యాటర్ లాగానే, అంటే ఒక పదార్థం లాగానే ఉంటాయి, జడ పదార్థం లాగా. చలనం ఒక్కటే గుర్తు అన్నమాట. ప్రాణంతో ఉన్నందుకు అంత సూక్ష్మమైన అల్పమైన జీవుల నుండి భగవంతుడిని పొందగల అవకాశం లభించిన మనుషుల వరకు అందరికీ అన్నిటికీ కారణము భగవంతుడు. ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు, అధోలోకాలు అని పిలువబడే ముల్లోకాలలో వాసం చేస్తున్న అందరికీ ఆయనే ప్రభువు. సర్వకారణ కారణుడు ఆయన ఒక్కడే. కౌరవులకు పాండవులకు యుద్ధం తప్పనిసరి అయిన తర్వాత ఇరుపక్షాల సైన్యానికి మధ్య నిలబడి ఉంటాడు అర్జునుడు. తన సన్నిహిత బంధువులను అందరినీ చూసి కరుణ విషాదము నిండిన మనసుతో విభ్రాంతికి లోనై యుద్ధం చేయాలి అనే నిశ్చయాన్ని వదిలేస్తాడు. అటువంటి సమయంలో కిం కర్తవ్యం అంటూ శిష్యుడిలాగా తనను ఆశ్రయించిన అర్జునుడికి శాశ్వతమైన ఆత్మకు తాత్కాలికమైన భౌతిక దేహానికి ఉన్నటువంటి ప్రధానమైన భేదాన్ని కృష్ణుడు వివరించి చెప్తాడు. దాంతోపాటు అనేక విధమైన యోగ విధానాలను, తర్వాత స్థితప్రజ్ఞుడి లక్షణాలను, పునర్జన్మలను, భగవంతుడికి చేసే నిష్కామ సేవను, ఇంకా అనేక విషయాల గురించి ఎంతో గుహ్యతరము, గుహ్యతమము అయినటువంటి అనేక విషయాలను విశదీకరించి చెప్తాడు. అయితే తను ఎన్ని చెప్పినా అవన్నీ కేవలం తన వైభవానికి సంబంధించిన అంశరూపాలేనని, తనను గురించి పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యమని కూడా అంటాడు. అక్కడ ఒక శ్లోకం ఉంది, అథవా బహూనైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఇది భగవద్గీత 10th చాప్టర్లో ఉంది. ఈ వివరాలతో కూడిన జ్ఞానం గురించి ఎంత చెప్పినా, నువ్వెంత తెలుసుకున్నా లాభం లేదు అర్జున. ఎప్పటికీ పరిపూర్ణుడైనటువంటి నన్ను గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోలేవు, ఎవరూ తెలుసుకోలేరు. అపరిమితుడనైన నా ఒక్క అంశ చేత నేను ఈ విశ్వానంతటా నిండి ఉండి దీన్ని పోషిస్తూ ఉన్నాను. ఇంతవరకు తెలుసుకుంటే చాలు అంటున్నాడు. భగవంతుడి గురించి సనాతనుడు, శాశ్వతుడు అని వర్ణించారు. అదేవిధంగా ఆయనలోని అంశాలు కావడం వలన జీవులు కూడా సనాతనులు, శాశ్వతులు. వీరికి సంబంధించింది సనాతన ధర్మము. అంటే సనాతన ధర్మం అనేది ఒక మతానికి కానీ శాఖకు కానీ సంబంధించింది కాదు. శాశ్వతులైన జీవులు శాశ్వతుడైన భగవంతుడికి మధ్య ఉన్నటువంటి శాశ్వతమైన సంబంధాన్ని పునరుద్ధరించుకోవటం భగవద్గీత ముఖ్య ఉద్దేశం. మాం ఏకం శరణం అని కృష్ణుడు అన్నాడు అంటే అదేదో పెద్ద డిమాండ్ అని కాదు, మన నిత్యమైన బాంధవ్యం అది. భౌతిక జగత్తులో అతి అల్పమైన చీమను మొదలుకొని సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడి వరకు అందరూ భగవంతుడి నిత్య సేవకులు. అదే అసలు జీవుల శాశ్వతమైన స్థితి. అందువలన దిక్పాలకులుగా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ తమకు ఆ పొజిషన్ను ఇచ్చినటువంటి భగవంతుడికి కేవలం కృతజ్ఞతలు చెప్పుకునేలాగా మాత్రమే కాకుండా ఆయన తరఫున పనిచేసే సేవాభాగ్యాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతతో భక్తితో దేవతలు స్తుతిస్తూ ఉంటారు. ప్రభు, నీకు శరణాగతులైన వారికి రక్షణ నీ చరణ కమలాలు సమస్త భవక్లేశాల నుండి కల్పిస్తూ ఉండే ఛత్రంలాగా ఉన్నాయి. నీ ఆశ్రయంలో ఉన్న గొప్ప ఋషులందరూ భౌతికమైన క్లేశాలను దూరంగా విసిరేస్తారు. అందువలన అటువంటి నీ పాదపద్మములకు మేము గౌరవపూర్వకంగా వందనములు అర్పిస్తున్నాము. అంటే ఈ రియలైజేషన్ అందరికీ రావాలి. ఆత్మసమర్పణం అంటారు కదా. దేహానికి సంబంధించి భౌతికమైన హోదాలు, పదవులు ఎన్నైనా ఉండొచ్చు, ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, ఎంత గొప్ప పొజిషన్లో అయినా ఉండొచ్చు. అల్టిమేట్గా వాళ్ళు చేస్తున్న పని ఏంటి? సేవ. తప్పనిసరిగా సేవ అనేది
జరిగి తీరుతూ ఉంటుంది. దేశానికి ప్రధానమంత్రి అయినా సరే, రాష్ట్రపతి అయినా సరే, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ మై సిటిజన్, మై కంట్రీ అంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా సేవించే విధానంలో చిన్న పెద్ద తేడాలు ఉండొచ్చు, కానీ సేవా భావం అది మాత్రము ఒకటిగానే ఉంటుంది. ఒక సంస్థలో ఉండి సేవించే వాళ్ళ ప్రవర్తన రెస్పాన్సిబుల్గా ఉండాలి, అంటే బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళు భగవంతుడి ఉద్యమాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి అయినా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ, తమ పరిధిలో అదే విధమైనటువంటి బాధ్యతను కలిగి ఉండాలి. ఒక అది భగవంతుడి సేవ అంటే ఒక స్వీపర్గా కావచ్చు, లేదంటే పూజారి కావచ్చు, ఏ చేసినా కూడా పేరు ఒక్కటే, సేవ. మనము వైది సాధన భక్తిని సాధన చేస్తూ ఉన్నాము. కృష్ణుడికి విశ్వాసపాత్రుడైన సేవకుడిగా ఎలా ఉండాలి, దీన్ని తెలుసుకోవాలి. భగవంతుడి సేవకులను సేవించటము మొదట నేర్చుకోవాలి. మన మహాభాగ్యం ఏంటి అంటే అటువంటి ఆచార్యులు ఎక్కడుంటారో వెతుక్కునే అవసరము లేకుండా ప్రభుపాదే తమ నిర్వ్యాజకమైనటువంటి కృపతో అయోగ్యులకు కూడా అర్హతనిచ్చి భగవంతుడిని సేవించే మార్గానికి మళ్ళించారు. నేను ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను ఎందుకు సేవించాలి అని ఎదురు ప్రశ్నలు అనవసరం. భగవంతుడికి శరణాగతులు కావడము అంటే అది తమ శ్రేయస్సు కోసమే. ప్రపన్నం అంటే సరెండరెన్స్. ఆ శరణాగతిని గురించి భాగవతము బోధిస్తుంది. అందరూ సనాతన ధర్మాన్ని ఫాలో చేయాలి. సనాతన ధర్మానికి మత ధర్మానికి తేడా ఉంది. ఆధ్యాత్మికతను గురించి కూడా జనంలో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు, నమ్మకాలు ఉన్నాయి. అయితే అవి రెండూ సమానమైనవి మాత్రం కాదు. అది తప్పకుండా తెలుసుకోవాలి. మతం ఏదైనా దానికి సంబంధించిన ధర్మానికి ఒక ప్రారంభం అంటూ ఉంటుంది. కానీ సనాతన ధర్మము జీవులతో పాటు శాశ్వతంగా ఉంది. మతాలు వ్యక్తిగత అభిప్రాయాలతో ఏర్పడుతున్నాయి. వ్యక్తుల విశ్వాసాన్ని బట్టి మతాలు మారచ్చు, కానీ సేవించడం అనేది తప్పదు. నిప్పు కాలుస్తుంది, నీళ్లు ద్రవరూపంగా ఉంటాయి, ఇలా చెప్తున్నప్పుడు దానిలో విశ్వాసానికి తావలేదు కదా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది వాటి ధర్మము. అదేవిధంగా ఎప్పటికీ మార్పు లేకుండా ఉండేది ధర్మము. ఆ ధర్మాన్ని పాటించి తీరడం అనేది వ్యక్తుల యొక్క, అంటే జీవులకు ఉన్నటువంటి అసలైన ధర్మం. హరే కృష్ణ.